హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల సెప్టెంబర్ 12, 13, 14 మిథున రాశి వారికి అద్భుతాలనేవి జరగబోతున్నాయి. కేవలం ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది. ఎవరా స్త్రీ? ఎలా తను మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితం అనేది మారిపోతుంది. ఆ స్త్రీని ఏ విధంగా మీరు గుర్తించగలరు? అలాగే ఇప్పుడున్న సమయంలో మీ గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియోని ఒంటరిగానే చూడండి. అప్పుడే కదా మీకు మంచి అనేది ఏంటి, చెడు అనేది ఏంటి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నలుగురిలో కూర్చొని చూస్తే మీ విషయాలు వేరే వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మీరు లోన్లీగా ఉన్నప్పుడు మాత్రమే వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే మా ఛానల్కి మీరు ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోతారు. సో ఫ్రెండ్స్, అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కేవలం ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవబోతుంది. మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది. మీరు అడుగేసిన ప్రతి ఒక్క అడుగు సక్సెస్ఫుల్ కల్లే దారి అనేది తీస్తుంది. అయితే ఎందుకు అనంటే దానికి కారణం ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిలో ఎవరికైతే శుక్రగ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు, అలాగే మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న కొంత ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి అనేది పొందబోతున్నారు. అలాగే వాళ్ళు మీకు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోట బాగా గైడ్ చేస్తూ మిమ్మల్ని రారాజులాగా నిలిచేస్తారు. బికాజ్ ఒక ఆడ మనిషే ప్రతిదానికి ఒక మంచి పునాదిని వేస్తుంది. అది మంచి కానీ చెడు కానీ. అటువంటిది ఇప్పుడున్న మీ గ్రహాల అనుకూలతతో శుక్రగ్రహం బాగా స్ట్రాంగ్గా ఉండటంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచిగా లబ్ధి అనేది పొందుతారు. అయితే వీడియోలో ఆ ఆడవాళ్ళు ఎవరనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికైనా ముందు మీరు పడాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే మీ గ్రహాల్లో ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలన మీరు ఎటువంటి ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఎక్కువ శాతంగా అవతల వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు. వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని, వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఎక్కువ శాతంగా జనాలు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనం, మీ గుడ్ హార్టెడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు మీకు మాత్రం నష్టం అనేది కలిగిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా బాధ అనేది పడకండి. ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంతో మంచిగా ఉంటుంది. ఇతరులకి ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషులై ఉంటారు. వాళ్ళకి స్వయాన ఆ దేవుడే అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. అలా ఏమీ ఉండదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి జీవితంలో సహజమే. పెద్ద పెద్ద ఏవైతే కష్టాలు ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుందాం. చూడండి, మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణం అనేది చేస్తూ ఉంటాం. అది ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకి అస్సలు తెలీదు. మనం ఎక్కిన బస్ డ్రైవర్, మనం ఎక్కిన ట్రైన్ డ్రైవర్ ఎవరు కూడా మనకి తెలీదు. కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం. కానీ మన జీవితానికి స్వయాన ఆ దేవుడే ఒక డ్రైవర్ లాగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవితాని కోసం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తూ ఉంటాం, అంత చింతిస్తూ ఉంటాం. సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే మీ కర్మానికి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది దక్కుతుంది. అంటారు కదా, మీరు పని చేసుకుంటూ వెళ్ళు, నీ కర్మ ఫలాన్ని మాత్రం ఆ
ఆశించకు, ఆ దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడు అని చెప్పేసి. అయితే మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాన్ని ఆ దేవుడు నిర్ణయం లేనిదే జరగట్లేదు అని అనుకోండి. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక మీరు తీసుకోవాల్సిన ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటి అనంటే, ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందరగా వేరే వేరే వాళ్ళ విషయాల్లో ప్యానిక్ అనేది అయిపోతారు. సో ప్యానిక్ అనేది అసలు అవ్వకండి. అసలు ఇతరుల విషయాల్లో దూరకుండా ఉండటాని కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి. అప్పుడు మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాల్లో మీరు అసలు పట్టించుకోరు. ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా పడాలి. ఎందుకు అనంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. ఇక నడుము కాడి నుంచి తీసుకొని కింద భాగంలో నొప్పి కానీ దెబ్బలు తగలటం కానీ అటువంటిది జరగవచ్చు. సో మీరు దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి. ఇక మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటి అనంటే హనుమాన్ చాలీసాని నిత్యం పఠించాలి. ఫ్రెండ్స్, ఏది కూడా ఒక్క రోజులో జరగదు. ప్రతి ఒక్కటి మనం ఒక నియమాన్ని పాటించాలి. దాన్ని కంటిన్యూగా చేయాలి. అలా చేస్తేనే సరిపోతుంది. చూడండి, ఒకవేళ ఎవరైనా పాలు అనేది తాగితే మనకి బలం వస్తుంది అని చెప్పేవాళ్ళు, మనం రోజు పాలు తాగితే మనకి బలం అనేది వస్తుంది. కానీ ఒకేసారి 2 లీటర్ల పాలు అనేవి తాగేసి వారమంతా తాగకుండా ఉంటే మనకు అది అతివృష్టి అనావృష్టి లాగా పనిచేస్తుంది తప్ప అది మనకి మంచికనేది దారి అనేది మాత్రం ఏమాత్రం కూడా తీదు. కాబట్టి ఏది కూడా మనం ఒక నియమ ప్రకారంగా అలాగే కంటిన్యూగా అనేది చేస్తేనే దాని ఫలితం అనేది మనకి కనపడుతుంది. అలాగే హనుమాన్ చాలీసాని కూడా మీరు రోజు పఠించాలి. అలా చేస్తేనే మీ లైఫ్లో మీకే తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. ఇక మీ జీవితంలో మీరు కొత్త మందిని పరిచయం చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో అంటే మీ బ్యాడ్ టైంలో కూడా మిమ్మల్ని బాగా హెల్ప్ చేస్తారు. మిమ్మల్ని రాబోయే ఏవైతే మీకు ఇబ్బందులు కలుగుతాయో వాటి నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని బయటకు అనేది తీస్తారు. అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా గైడెన్స్ ఇస్తూ దాంతోపాటు మిమ్మల్ని లైఫ్లో బాగా గైడ్ కూడా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది మొదటిది ఏ అక్షరం, అలాగే దాని తర్వాత ఆర్, ఇక ఎన్. ఈ పేరుతో అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవబోతుంది. వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఇక మీరు మీ లైఫ్లో రారాజు అవటానికి ఎవరు కూడా ఆపరు. మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తూ దాంతోపాటు డబ్బుకి ఎటువంటి కొరవ లేకుండా చాలా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మీకోసం ఎంతో కష్టపడి మేము వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం. అయితే మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.